శివపురి పట్టణం వెళ్ళిపోయి మరి ఆ రెండు పక్షులైనా కానీ శివునికి ఏనాడు మొర పెట్టుకున్నాయి. శివునికి మొర పెట్టుకుని దేవాజంగా అయ్యా మరి ఎక్కడి నుండి వచ్చింది కోరడు కానీ అడ్డం మూరడు ఉన్నాడు, మరి పొడుగు జాడు ఉన్నాడు, సిలుకు చుట్టూ మరి పిల్ల పంటవాడు. మరి మన దగ్గర మరి తగ్గిన ఆకే ఉన్నది, తుమ్మిన ఆకే ఉన్నది అయ్యా. మరి కొండల పావాళ్ళు ఏనాడు వదిన గాలి పెట్టిన మధుర గాలి పెట్టిందండి. మరి పక్షులైన మరి శివునికి ఏనాడు మొర పెట్టుకున్నాయా? మరి మొర పెట్టుకున్నా చూసిన కోటివేలు అయ్యాలి గడగడ గజ నిలుకుంటా. మరి ఎక్కడ దండంత దండి కూరగాడు ఎక్కడికి వెళ్ళి వచ్చిందో మరి అని ఏనాడు ఎక్కడ ఎవరు పంచంగాలే కట్ట వాళ్ళు పారవస్తూ ఉన్నది. భగవంతుడు ఎంత ఎదిగినా కానీ పంచంగాల కట్ట లోపల భగవంతుడు రాత దొరకలేట. అందుకే అంటారు అయ్యా శివుని సిక్కులు దొరకవు, మల్లయ్య మాయలు దొరకవు అట. మరి మల్లయ్యని ఏలుకుంటేనేమో బండారి కాలు ఉన్నది. మల్లిగాడు ఎంత మల్లిగాని పిషాలు ఎంత అంటే మరి భగవంతుడు వెళ్ళిపోక ఏనాడు బూడిది కాలువలాట. మరి భగవంతుడు మరి ఆ భగవంతుడి దగ్గర ఎవరు పోవాలన్నారు మరి శివదేవ సంగమయ్య. మరి కోటివేల దేవతల మీద సంచారం చేసేవాడు నారద మహర్షి. మరి పూటకు పుట్టడు తింటున్నాట. మరి ఉప్పుదాంట్లో చేరబట్టి లక్క మీద రథం వేసుకొని తిరిగే మరి నారదుని ఏనాడు చేస్తున్నారు. చేసి కొడుక ఓ నారద వద్దుల వేట్లు మొదల వేట్లు ఏనాడు కనుక మరి పిలిచి పిల్ల బంటి ఏనాడు పోరాడు ఉన్నాడా? మరి తుమ్మిన అగ్గే ఉన్నాడా? దగ్గర అగ్గే ఉన్నాడ. మరి పూర్వం దగ్గర నారదుడు ఏం చేసినాడు? పర్వతం దగ్గరికి ఏకంగా వెళ్ళిపోయినావా? మరి అగ్గి లోపల ఉన్న పూలని పట్టుకొని నారదునికి దండగడియాలు ముంచేది కడారు ముద్దుడు పెట్టి పంపించినాడు. లపోతి భరుకుంటే ఏనాడు నారదుడు ముట్టుకుంటే ఏనాడు జనం వచ్చినాడు. జరగాలి కదా గద్దెలు కూడా శివపురి పట్టణం జరగవచ్చు అయ్యలార కోటివేలు అయ్యలారని చెప్పుకుంటా పాడిగా ఎక్కడి నుంచి వచ్చిందో ఏ దేశం నుంచి వచ్చిందో తిమ్మిన అగ్గే నువ్వు తగ్గిన అగ్గే ఉన్నది. మరి శనవైతే శివపురి పట్టణం వద్దరాట, శివపురి పట్టణం నేను శివపాడి ఎత్తరాట. మరి కోటివేలు అయ్యలను చూసినవా? మరి ఎట్లా అయ్యనాడు దున్నిపిస్తాడాట. మరి అమ్మవారు బాల పార్వతమ్మని సరస్వతిని లక్ష్మి ఏనాడు పిట్ట కావాలి పెడతాడట. మరి ముగ్గురు అయ్యల కట్టారు ముడేసుకొని ఉయ్యాల చెప్పాలా అని ఊగుతాడట. కోటివేలు అయ్యలైనా కానీ మరి బెలూన్ లోపల ఏనాడు తాగబడ్డది. తాగవరకు చూసిన మరి బాల పార్వతమ్మ ఏనాడు గౌరితే వ్రతం మీద కూర్చుని ఉండేది పార్వతమ్మ. మరి గౌరీ వ్రతం నుంచి లేచి చూసే వరకు మరి 3 కోట్ల దేవతలు ఏనాడు కానస్తలేరు. కానరాకపోయిన అయ్యలందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? నారదుని దగ్గరికి వచ్చి నారదుని అడిగితే ఒక పోర వచ్చింది. పోర మరి 9 అగ్గి ఉన్న తగ్గిన అగ్గి ఉన్నాయి. మరి పోరని భయపడి ఏనాడు అయ్యలందరూ వెళ్ళిపోయినారు అన్నాడు. మరి అగ్గి ఉన్నదంటే ఎవరో కాదు నా కొడుకు పర్వతాల వల్ల అగ్గి పుట్టింది, అగ్గితోనే ఆయన పుట్టింది అన్నది బాల పార్వతి.